My name is Srinivasarao, Senior Lecturer, Department of EVS, Government Vizianagaram. సో నేను టీచ్ టూల్ ట్రైనింగ్ 6 days ఇక్కడ మా డైట్లో రావడం జరిగింది. సో మేము స్కూల్స్కి మానిటరింగ్ వెళ్ళేటప్పుడు సో క్లాస్ రూమ్ అబ్జర్వేషన్ అనేది SEACT వాళ్ళు ఏవైతే మాకు విజిటింగ్ ప్రొఫైల్ ఇచ్చారో ఆ ప్రాప్తికి ఆ పాయింట్స్ అబ్జర్వ్ చేసేవాళ్ళం. సో క్లాస్ రూమ్ అబ్జర్వేషన్ అనేది ఎలా చేయాలి అనేది ఈ టీచ్ టూల్ ఫ్రేమ్ వర్క్ చూసిన తర్వాత బాగా అర్థమైంది మాకు. సో ఇందులో కంటెంట్ కంటే కూడా స్ట్రాటజీ ఎలా ఉండాలి, టీచర్ తాలూకా క్లాస్ రూమ్ రెడీనెస్ ఎలా ఉండాలి, స్టూడెంట్స్ రెడీనెస్ ఎలా ఉండాలి, ఈ విషయాలన్నీ కూడా ఈ టీచ్ టూల్ ట్రైనింగ్లో మేము బాగా అర్థం చేసుకున్నాము. సో ఇక ముందు మేము స్కూల్స్కి మెంటరింగ్ వెళ్ళేటప్పుడు సో క్లాస్ రూమ్ అబ్జర్వేషన్ అనేది పాజిటివ్ వేలో ఎలా చేయాలి, అలాగే అక్కడ టీచరు స్టూడెంట్ మధ్య కోఆర్డినేషన్ ఎలాగుంది, సో క్లాస్ రూమ్ మేనేజ్మెంట్ ఎలాగుంది, స్టూడెంట్స్ బిహేవియర్ ఎలాగుంది, అలాగే టీచర్ తాలూకా అప్రోచ్ ఎలాగుంది, ఈ అన్ని ఆస్పెక్ట్స్ కూడా మేము బిహేవియరల్ వాటిలో చూడడం జరుగుతుంది. సో అట్ ఎండ్ ఆఫ్ ద లెసన్ సో మేము వాళ్ళకి పాజిటివ్ ఫీడ్బ్యాక్ అనేది ఇవ్వడానికి కూడా మంచి అవకాశం ఉంది. సో టీచర్స్కి ఆ పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఇవ్వడం వల్ల టీచర్స్లో సో వాళ్ళ యొక్క అప్రోచ్ అనేది చేంజ్ చేసుకోవడానికి సో ఇంకా బెటర్గా వాళ్ళ లెసన్స్ని వాళ్ళ క్లాస్ రూమ్ని వాళ్ళు చేయడానికి ఇంకా బాగుంటుంది. సో దీనివల్ల పిల్లలకి చాలా బెనిఫిట్, ఎందుకంటే ఎడ్యుకేషన్ అనేది చైల్డ్ చుట్టూ తిరుగుతుంది. సో చైల్డ్ ఈజ్ సెంటర్ పార్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ సిస్టమ్. సో చిల్డ్రన్ అన్న వాళ్ళు చాలా యాక్టివ్ పార్టిసిపెంట్గా ఉండి సో వాళ్ళకి అందాల్సినటువంటి ఏదైతే ఆబ్జెక్టివ్స్ ఉన్నాయో, కంటెంట్ ఉందో, కాన్సెప్ట్ ఉందో సరైన విధంగా వాళ్ళకి అందించడానికి ఈ టీచ్ టూల్ అనేది చాలా యూజ్ అవుతుంది. సో టీచర్స్ అన్న వాళ్ళు ఈ టీచ్ టూల్లో ఏవైతే బిహేవియర్స్ ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళు అర్థం చేసుకున్నట్లయితే సో వాళ్ళ క్లాస్ని కరెక్ట్గా వాళ్ళు డిజైన్ చేసుకొని దాన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి మంచి అవకాశం అనేది ఉంటుంది. సో ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మేము క్లస్టర్ కాంప్లెక్స్కి వెళ్ళేటప్పుడు కూడా అక్కడ టీచర్స్కి ఈ టీచ్ టూల్ గురించి, అందులో ప్రతి బిహేవియర్ గురించి మనం డీటెయిల్గా చెప్పడానికి ఈ టీచ్ టూల్ ట్రైనింగ్ బాగా యూజ్ అయ్యింది. సో పిల్లల టీచర్స్కి అవేర్నెస్ అనేది కల్పించడం కోసం మేము బాగా యూజ్ చేసుకుంటాము. సో ఓవరాల్గా చూస్తే ఈ టీచ్ టూల్ అనేది సో ఒక ఎడ్యుకేషన్లో క్వాలిటీని ఇంప్రూవ్ చేయడానికి, సో క్లాస్ రూమ్ ఎన్వైర్న్మెంట్ అనేది చాలా బెటర్గా ఉండడానికి, సో క్వాలిటేటివ్ ఎడ్యుకేషన్ అనేది పిల్లలకి అందివ్వడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఇదిగా కంటిన్యూ చేసినట్లయితే డెఫినెట్లీ మన ఆంధ్రప్రదేశ్లో ఈ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఏదైతే గవర్నమెంట్ అనుకుంటుందో సో ఖచ్చితంగా దాన్ని ఫుల్ఫిల్ చేయడానికి ఈ టీచ్ టూల్ ట్రైనింగ్ అనేది బాగా యూజ్ అవుతుంది. సో యాజ్ ఎ డైట్ ఫ్యాకల్టీ మేమైతే చాలా నేర్చుకున్నాము. సో ఇప్పుడు మాతో అప్రోచ్ కూడా పూర్తిగా చేంజ్ అయిపోయింది. సో క్లాస్ రూమ్ అనేది ఎలా అబ్జర్వ్ చేయాలి, సో క్లాస్ రూమ్లో టీచర్ ఎలా ఉండాలి, సో ఏ ఆస్పెక్ట్స్ అనేవి మనం అబ్జర్వ్ చేయొచ్చు, ఏ ఆస్పెక్ట్స్లో టీచర్స్ అనేవి వాళ్ళు ఇంప్రూవ్ అవ్వాలి, ఇవన్నీ కూడా నేర్చుకోవడం వల్ల ఇంకా బెటర్ మానిటరింగ్ అనేది చేయడానికి బాగా అవకాశం కలుగుతుంది. థ్యాంక్ యూ.